వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నారు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, తుపాకీ ఆయన చేతుల్లో ఉంది. ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతులు, ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి చేస్తుంది. నీకు లెక్కలతో సహా చెప్తాను నేను. కాన్స్టిట్యూషన్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ఆదిరినటువంటి అథారిటీ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోవట్లేదు అడుగుతుంది. దానికి జవాబు చెప్తా ఉన్నాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు యొక్క ప్రమేయం ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో. అంతర్రాష్ట్ర విభేదాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడితే మొదటగా మీరు సహకారం చేయరు, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయదు, పక్కనట్టు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం చేయదు, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహకారం చేయవు. దాని కారణంగానే అసెంబ్లీలో చర్చ పెట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది.